మహాభారతం చదివిన వాళ్ళకి 4 పురుషార్థాలు వస్తాయి, లభిస్తాయి అంటుంటారు. అసలు అంటే ఏంటి? ఆహ్, దాని గురించి తెలియజేయండి. పురుషార్థాలు ఏమున్నాయమ్మా? హ్మ్. ధర్మార్థ కామ మోక్షాలు. హ్మ్. ధర్మం తెలుస్తుంది. హ్మ్. అంటే ధర్మం తెలియటం అంటే ఏమీ లేదు, అధర్మంగా ప్రవర్తించకపోవడమే. హ్మ్. అసలు ధర్మం అంటే ఇక్కడ మీరు వ్యుత్పత్తి తెలుసుకోవాలి. హ్మ్. ధ్రియతే ఇతి ధర్మః. హ్మ్. ధరింపబడేది ధర్మం. హ్మ్. ఎవరు ధరించేది? ఒక వ్యక్తి. హ్మ్. ఈ ఐహికమైనటువంటి ఇవి ఆచ్ఛాదనలన్నీ దేహం ఉన్నంత వరకే. హ్మ్. కానీ ధర్మం అనే మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు పోయిన తర్వాత కూడా నీవాడు ధర్మాత్ముడు అని చెబుతారుగా. హ్మ్. అంటే ఒక ధర్మాన్ని పట్టుకొని దాని ప్రకారం ధర్మ మార్గంలో నడిస్తే, అందుకే మా భగవద్గీత మొత్తం ధర్మ మార్గోపదేశమే. హ్మ్. ధర్మ మార్గోపదేశమే. ఆ ప్రకారం నువ్వు నడిస్తే బాగుంటుంది. అంటే మానవుడి శరీరం ఆచ్ఛాదనలు ధరిస్తే మనసు ధర్మాన్ని ధరించాలి. హ్మ్. ఎప్పుడైతే మనస్సుకి ధర్మాన్ని ఎక్కించుకున్నామో అది వాడి మనోధర్మం అవుతుంది. హ్మ్. ఆ మనోధర్మం బాగుంటే నిజ జీవితంలో వాడి నడక బాగుంటుంది. హ్మ్. నలుగురికి సహాయం చేయటము, తోడ్పడటం, హ్మ్. మేలు చేయటం, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాడు ధర్మం. హ్మ్. ఇక అర్థం అనేది వచ్చేసరికి భారతంలో ఎక్కువగా అసలు అక్కడ జరిగిందే ఆర్థిక విషయమేగా. హ్మ్. రాజ్యం అంటే ఏముంది? ఆర్థిక సంబంధమైనటువంటిది పరిపాలనేగా. హ్మ్. రాజులు, సామంత రాజులు, కప్పాలు, హ్మ్. పన్నులు, పరిపాలన, దీంట్లో ఎవరెట్లా మెలగాలి. హ్మ్. మన చరిత్రలో అదే ఎన్ని కథల్లో అదే ఉంటుంది, దాంట్లో కూడా హ్మ్. అర్థాన్ని అట్లా. కానీ అక్కడ హ్మ్. అర్ధకాంక్ష దుర్యోధనుడికి ఎక్కువై హ్మ్. ఎక్కువై హ్మ్. ఆ ఎక్కువ కావటం మంచక్షయం. హ్మ్. కామం వచ్చేసరికి హ్మ్. ఈ కామం అనేది మామూలు లౌకికమైనటువంటి మనం చెప్పుకునేటటువంటి కాదు. హ్మ్. ఒక పరలోకమైనటువంటి వాంఛ, ఒక భగవద్భక్తో, ఒక ధర్మానురక్తో, హ్మ్. ఒక పెద్దల యెడ పూజ్య భావము, హ్మ్. ఇట్లాంటివి కలిగి ఉండాలనే కోరిక కలిగి ఉండటం. హ్మ్. మోక్షం అంటే అది ఆ కథలు చదివితే ఎట్లాగూ హ్మ్. భగవంతుడు సర్వత్రా కనపడుతుంటాడు కాబట్టి హ్మ్. కాస్త ముక్తి మార్గానికి, రక్తి నుంచి ముక్తికి వస్తాడు మనిషి. హ్మ్. హ్మ్. భారతం అదంతా చదివిన తర్వాత, రామాయణం అంతా చదివిన తర్వాత అనిపిస్తుంది, అంతటి రాజులే ఇట్ట అయిపోతే హ్మ్. మనం ఎంత ఈ తాపత్రయం. అవును.